వాట్ యు థింక్ యు విల్ బికమ్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతాము. మన ఆలోచనలే మన జీవిత గమ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మన ఆలోచనలే మనిషి యొక్క ఉండే విధానాన్ని డిసైడ్ చేస్తాయి. మన ఆలోచనలకు చాలా పవర్ ఉంది. మనం పదే పదే ఏదైతే ఆలోచిస్తామో అదే మనం చేస్తాం. ఉదాహరణకు ఒకడు నిన్ను కొట్టాడనుకో, వాడిని నువ్వు రివెంజ్ తీసుకోవడానికి ఎప్పుడైనా కొట్టాలి అని డిసైడ్ అయ్యావనుకో, మైండ్లో పదే పదే వాడిని కొట్టాలి అనే ఆలోచన తిరిగితే ఏదో ఒక రోజు తప్పనిసరిగా నువ్వు వాడిని కొడతావు. లేదు, వాడు చాలా బలవంతుడు, నేను కొట్టలేను అని పదే పదే అనుకుంటే ఎప్పటికీ వాడిని నువ్వు కొట్టలేవు. నేను గౌడ్ జాబ్ కొట్టగలను, నాకు ఆ టాలెంట్ ఉంది, డెడికేషన్ ఉంది అని నువ్వు డిసైడ్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా గౌడ్ జాబ్ ప్రిపరేషన్కి కూర్చుంటావు. కొట్టే వరకు వదిలిపెట్టవు. నాకేం వస్తుందని కూర్చుంటే నువ్వు ఎప్పటికీ గవర్నమెంట్ జాబ్ కొట్టలేవు. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో సైంటిఫికల్లీ మన మైండ్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో న్యూరాన్స్ దానికి తగ్గట్టు కనెక్షన్లు ఏర్పరచుకుంటాయి. పదే పదే అదే విషయం గురించి ఆలోచించడం వలన ఆ కనెక్షన్ బాగా బలంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు ఎలా అంటే, ఒక గడ్డి ఉన్న దారిలో ఒకసారి నడిస్తే ఒక సన్నని గీతల దారి కనిపిస్తుంది. అదే దారిలో పదే పదే నడిస్తే ఆ దారి గట్టిపడిపోయి స్పష్టంగా కనిపిస్తుంది. అలానే పదే పదే అదే విషయం గురించి ఆలోచించడం వలన ఆ ఆలోచన అనేది గట్టిగా కూర్చుండి దానివైపు మనల్ని, మన శరీరాన్ని నడుపుతుంది, చర్యను చేసేటట్టు ప్రేరేపిస్తుంది. ఈ ఆలోచనల్లో పాజిటివ్ ఆలోచనలు మనలో ఉత్సాహంను, మోటివేషన్ను, ఆహ్లాదాన్ని కలిగిస్తే, నెగటివ్ ఆలోచనలు బాధను, కుంగుబాటును కలిగిస్తాయి. ఉదాహరణకు ఒక రోగికి పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఆ రోగి యొక్క శరీరం బాగా సపోర్ట్ చేసి ఆ రోగం తొందరగా నయం అవుతుంది. ఎలాగంటే, ఉదాహరణకు బియర్ గ్రిల్స్ ఎవరైతే డిస్కవర్ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో మనం చూస్తూ ఉంటాం. అతను ఒకసారి 16,000 అడుగుల ఎత్తు నుండి స్కై డ్రైవ్ చేసినప్పుడు అతని పారాచూట్ సరిగా తెరుచుకోలేక కిందకు పడి అతని వెన్నెముక విరిగిపోవడం జరుగుతుంది. అతను జీవితంలో నడవలేడని డాక్టర్లు చెప్పేస్తారు. అప్పుడు అతను చాలా బాధపడుతూ మంచంలోనే ఉండిపోయేవాడు. ఒకరోజు అతని దృష్టి అక్కడున్న గోడపై ఉన్న ఎవరెస్ట్ శిఖరం పైన పడుతుంది. ఎలాగైనా ఎవరెస్ట్ను అధిరోహించాలని మనసులో బలంగా అనుకుంటాడు. అతను పదే పదే లేవాలి, తొందరగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని మనసులో రిపీటెడ్గా అనుకున్నప్పుడు అతని బాడీ తొందరగా రికవర్ అవుతుంది. అతని విరిగిన నడుము ఎముకలు కూడా తొందరగా రికవర్ అయ్యి జాయింట్ అవుతాయి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించుకుంటాడు. ఇది రిపీటెడ్ పాజిటివ్ థింకింగ్ యొక్క పవర్. Actually, this guy is so lucky that in 1996 he jumped from a plane for skydiving, but unfortunately his parachute did not open, after which he fell from a height of 16,000 feet and 3 vertebrae of his spine broke. After this he was on bed rest for 10 months. But the surprising thing is that despite coming back after touching death, he climbed the peak of Mount Everest only after 1.5 years. You will not subscribe for this. ఇంకొక సందర్భం నెగటివ్ థింకింగ్. ఈ నెగటివ్ థింకింగ్ వలన మనిషి ఎప్పుడూ నిరాశ, ఆందోళనతో ఉండి తాను సులభంగా సాధించే లక్ష్యాలను కూడా చేరుకోలేకపోతాడు. మన మైండ్లో కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ అనే 2 భాగాలు ఉంటాయి. కాన్షియస్ అనేది ప్రస్తుతం మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ పనులను చేస్తామో అది కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతుంది. సబ్ కాన్షియస్ తీసుకున్నట్టయితే సబ్ కాన్షియస్ మైండ్లో గతంలో జరిగిన సంఘటనలు, భయాలు మరియు సమాచారం నిల్వ ఉంటుంది.
ఈ సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్కు ఒక పనిని ఏ విధంగా చేయాలనేది దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు నువ్వు ఒకసారి స్టేజ్ ఎక్కావు, స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు కొందరు నవ్వారు. అప్పుడు నేను భవిష్యత్తులో ఎప్పటికీ స్టేజ్ ఎక్కను అని డిసైడ్ అయిపోయావు అనుకో, అది సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుండిపోతుంది. భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుండిపోయిన భయం, నీకు ఇతరులు నవ్వుతారు అనే భయం గుర్తు తెచ్చి నీకు స్టేజ్ ఎక్కకుండా ఈ సబ్కాన్షియస్ మైండ్ నీకు స్టేజ్ ఎక్కకుండా చేస్తుంది. అందుకే సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చున్నటువంటి ఈ నెగటివ్ థాట్ని తొలగించాలంటే ఒక పాజిటివ్ థాట్ని దాని స్థానంలో రీప్లేస్ చేసి దాన్ని పదే పదే అనుకోవడం వలన అది రీప్లేస్ అయ్యి ఆ నెగటివ్ థాట్ స్థానంలో పాజిటివ్ థాట్ రీప్లేస్ అవుతుంది. అంతేకాకుండా అనుకోవడంతో పాటు ఒక పాజిటివ్ ఆలోచనను పదే పదే విజువలైజ్ చేసుకోవడం వలన కూడా ఆ పాజిటివ్ థాట్ అనేది నెగిటివ్ థాట్ ప్లేస్లో రీప్లేస్ అయ్యి మనలో అంతా పాజిటివిటీ నింపుకోవచ్చు. మానసిక వైద్యులు చేసేది కూడా ఇదే. ఏదైతే రోగికి నెగిటివ్ థాట్స్ ఉంటాయో దాని స్థానంలో పాజిటివ్ థాట్స్ నింపి వారి యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేస్తారు. కాబట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా తయారవుతామనేది ఈ టాపిక్ సారాంశం. థ్యాంక్ యూ.